సర్కిల్లోని కానాజీగూడ పెట్రోల్ బంక్ వద్ద ఆల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ వెన్కాప్ చికెన్ ఆధ్వర్యంలో చికెన్ కోడిగుడ్ల వినియోగంపై అవగాహనతో పాటు చికెన్ అండ్ ఎగ్ మేళా నిర్వహించారు. ఉడకబెట్టిన గుడ్లను చికెన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చికెన్ సెంటర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కోళ్ల ఫారాలపై బర్డ్ ఫ్లూ వస్తున్న వదంతుల వల్ల ప్రజలు చికెన్ కోడిగుడ్లు తినడానికి భయపడుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం కోడిగుడ్లు బాగా ఉడికించి తినడం వల్ల మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదని వెల్లడించారు. ప్రజలందరికీ చికెన్ కోడిగుడ్లు వినియోగించడంపై అవగాహన కల్పించేందుకు ఈ చికెన్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. వీటి వల్ల మంచి ప్రోటీన్ లభిస్తుందని, తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్య నిపుణులు శాస్త్రీయంగా తెలియజేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఆల్వాల్ యూనియన్ తరఫున ధన్యవాదాలు. ఎవరు కూడా ఇబ్బంది కలిగించవద్దు. చికెన్ తిని ఆనందంగా ఉండాలి. కుటుంబ సభ్యులంతా చికెన్ మేళా పెట్టడం జరుగుతున్నది. ఇది ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ బర్డ్ ఫ్లూ అనే ఒక ఫ్లూ వైరస్ వదంతులతోటి పెడుతున్నాం. ఇక్కడ వదంతుల వల్ల చికెన్ కొన్ని ఫ్యామిలీస్ దూరం పెడుతున్నాయి. అలాంటి వదంతులు నమ్మకండి అని చెప్పి ఇక్కడ చికెన్ మేళా పెట్టడం జరిగింది. ఎలాంటి వదంతులు నమ్మకండి. చికెన్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో అవసరము. ఇది ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు ఎంతో ఉంటుంది. మన కరోనా టైంలో ఇట్లా ఇదే జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ టైంలో కరోనా ముందు చికెన్ తినొద్దని చెప్పారు. తర్వాత చికెన్ తినండి, కరోనా రాదు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని చెప్పారు. అప్పుడు కరోనా టైంలో ఇట్లా ఓన్లీ ఖాళీ మన చికెన్ షాప్స్కే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి. మనకి ఇది ఎంత ఇమ్యూనిటీ పవర్ ఉంటుందనేది అర్థం చేసుకోండి. చికెన్ వదంతులు నమ్మకండి, చికెన్ దూరం పెట్టకండి, చికెన్ తినండి, పౌల్ట్రీ ఇండస్ట్రీని కాపాడండి. పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీ కాదు, ఒక ఫార్మర్, ఒక రైతును రోడ్డు పాలు చేస్తే మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రైతు 40-45 రోజులు కష్టపడితేనే ఇది ఒక చికెన్ పౌల్ట్రీ మనకు బాడీ ఇక్కడికి వస్తుంది. అది ఎంత కష్టపడుతుంది అనేది ఒక పౌల్ట్రీ రైతును చూస్తే తెలుస్తుంది. మనకు డే నైట్ కష్టపడితేనే అవుతుందండి. దయచేసి వదంతులు నమ్మకండి, చికెన్ దూరం పెట్టకండి. చికెన్ వంటకం అనేది మన ఇండియన్ వంటకం ప్రకారం 70 డిగ్రీ ఎబో వండితే ఎలాంటి ఫ్లూ అనేది ఉండదు. దయచేసి మీరు నమ్మండి. ఎందుకంటే గవర్నమెంట్ గిట్ట ఇప్పటి వరకు ఎక్కడ చికెన్ తినకమని చెప్పింది, తినకమని చెప్పలేదు. తినమనే చెప్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చికెన్ తినమనే చెప్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, వదంతులు నమ్మకండి. సోషల్ మీడియా వదంతులు నమ్మకండి. గవర్నమెంట్ స్టేట్మెంట్ చూడండి. గవర్నమెంట్ స్టేట్మెంట్ ఎక్కడైనా చికెన్ తినకమని చెప్తే అప్పుడు నమ్మండి. కానీ సోషల్ మీడియా వదంతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే వాట్సాప్లో కానీ ఏదైనా ఫొటోస్ కానీ అది ఇప్పుడు జరిగినాయి కావాలి. ఒక 10 years నుంచి ఫార్మర్ల ఏదో ఒక బర్డ్ ప్రాబ్లం ఉంటుంది. ఆ బర్డ్ ఫోటో తీసి ఇది బర్డ్ ఫ్లూ వల్ల ఉన్న బర్డ్ అని చెప్పి మనకు చూపిస్తున్నారు. అది బర్డ్ ఫ్లూ మన సోషల్ మీడియాలో కనిపించే ఫొటోస్ ఎక్కడ బర్డ్ ఫ్లూ సంబంధించిన ఫొటోస్ కానే కావు. అవి మన దగ్గర ఇప్పటివరకు తెలంగాణలో బర్డ్ ఫ్లూ అనేది రాలేదు. ఇక్కడ అట్లాంటి ఫోటోలు మనకు బర్డ్ ఫ్లూ సంబంధించిన ఫొటోస్ ఇట్లా కావండి. దయచేసి అర్థం చేసుకోండి. మా యూనియన్ తరఫున ఇట్లా గవర్నమెంట్కి ఒక చిన్న విన్నపం. ఎందుకంటే ఈ వ్యవస్థను కాపాడండి. మీరు ఇట్లా ఎవరైనా ఒకరు వచ్చి చికెన్ తినండి అని చెప్పి ఏ మినిస్టర్ అయినా సరే, గవర్నమెంట్ ఎవరైనా సరే చెప్పండి. ఈ పౌల్ట్రీని కాపాడండి. మా ఆల్వాల్ యూనియన్ తరఫున ఒక చిన్న రిక్వెస్ట్గా మేము కోరుకుంటున్నాము. దయచేసి వదంతులు నమ్మకండి. ప్రజలందరికీ చెప్తున్నాం, వదంతులు మరీ పదే చెప్తున్నాం. సోషల్ మీడియా వదంతులు నమ్మకండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ఈ పబ్లిక్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఇది చికెన్ తినడం వల్ల ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వస్తుంది, దానివల్ల కొంచెం పబ్లిక్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చాలామంది ఒక అపోహ జరుగుతుంది. దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మేము ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చినాము ఈరోజు అంటే కొన్ని సోషల్ మీడియా వల్ల వచ్చాము. మనం ఆ వైరస్ అనేది 70 to 100 degreesలో మనం కుక్ చేసుకొని తింటున్నాము. ఎలాంటి చికెన్లలో ఏదైతే వైరస్ ఉన్న బర్డ్ అయితే మన షాప్లోకి మన చికెన్ షాప్ దగ్గర రాదు. అయినా మనం హెల్తీ బాడీ కట్ చేసుకొని తింటున్నాం కాబట్టి మీకు ఎలాంటి అపోవద్దు. దయచేసి చికెన్ తినండి, ఈ వ్యవస్థను కాపాడండి. ఎందుకంటే దీని మీద చాలా పెద్ద ఇండస్ట్రీ. మనం ఇవాళ ఈ ఇండస్ట్రీ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ రోడ్డు మీదకి వస్తే గవర్నమెంట్కే కానీ యువతకే కానీ ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి మీరు ఎలాంటి అపోహలు నమ్మకండి. ఈ చికెన్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండదు.
మీరు 100% చికెన్ తినొచ్చు. మేము అది గ్యారంటీ. ఒక కంపెనీ ఇంత పెద్ద కంపెనీ కండక్ట్ చేస్తుంది అంటే 100% ఇది వైరస్ అనేది ఉండదు. చికెన్ ప్రోగ్రాము వారి చికెన్ అవేర్నెస్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రెయిన్ ఫ్లూ వస్తుంది, అది వచ్చింది చెప్పి వైరస్ ఉంది అది చెప్పి అది తినట్లేదు. సో మేము మన ఇండియన్ కుకింగ్ స్టైల్లో మనం హీట్ చేస్తాం కదా అని చెప్పేసి కొంచెం అవేర్నెస్ చేసి కొంచెం చికెన్ తింటాం చెప్తున్నాము. సో మనకు ఇండియన్ కుకింగ్ స్టైల్లో ఏమి రాదు, ఇట్లా ఏమి రాదు. సో చికెన్ తినొచ్చు, ఏమి ప్రాబ్లం లేవు. అవేర్నెస్ కోసం బిగినెస్ చేస్తాం, ఏం చేసి చేసాము.